జనావాసాల నడుమ మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో ఊరి మధ్యలో దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మహిళలు బైఠాయించారు. ఒకవైపు పార్కు, ఇంకోవైపు పాఠశాల ఉన్నా పట్టడం లేదని ఆగ్రహించారు. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బడి, గుడికి దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని ఇందిరానగర్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు ఎత్తివేయాలంటూ ఆబ్కారీ కార్యాలయం ముందు స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మేము వద్దనలేదు. ఇక్కడ అంతకొచ్చి స్కూల్ పిల్లలు పక్క నుంచి వెళ్తాను. దేవుడు కూడా ఇక్కడే పక్కనే ఉంది. ఉండగా ఇక్కడ బ్యాండ్ షాప్ ఉండడం మాకు ఇష్టం లేదండి. దూరంగా పెట్టుకోమండి. అలాగే బెల్ట్ షాపులు కూడా మా ఊర్లో ఎక్కువైనాయి. మా పిల్లలు సాయంకాలం అవగానే బేర్సీసాలు అవి ఏరుకొని అందులో ఉన్న మందులు అవి తాగుతున్నారు. పిల్లలు కూడా పాడైపోతున్నారు. పక్కన గుడి ఉంది. తర్వాత ఏంచి ఊర్లో అదే పంచాయతీ ఆఫీసు, బ్యాంకు ఎదురుగా ఉంది. ఎదురుగా ఉన్నా కూడా వీళ్ళు బ్యాండ్ షాప్ తీయమంటే తీయట్లేదు. మా మొగులు మమ్మల్ని తాగిసి నానా మాటలన్నీ ఆడుతున్నారండి. ఊర్లో బెల్ట్ షాపులు కూడా ఎక్కువైపోయాయండి. తెచ్చిందంతా తాగిసి పాడు చేస్తే మేము ఎలా అండి బతుకుతామండి? పిల్లల భవిష్యత్తు కూడా బాగోలేదండి. పక్కన బ్యాండ్ షాపులు, పక్కన స్కూల్ ఉంది, ఈ పక్కన టెంపుల్స్ ఉన్నాయి. ఈ పరిధిలో ఉంచుకోవడం పద్ధతి కాదు. ఏంటంటే మరి చాట్ నమ్ముకుని బెల్ట్ షాపులు మరి ఎన్నని చెప్పలేము. నలుగురికి ఇబ్బంది రాకుండా బెల్ట్ ఇవ్వకూడదు, ప్లస్ దూరంగా పెట్టుకోండి.